పోలీసుల చేతిలో మృతి చెందిన ఏడుకొండల మృతదేహాన్ని మనుబోలు పోలీస్ స్టేషన్ ఎదుట ఉంచి ఆందోళన చేస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ సంఖ్యలో మనుబోలు పోలీస్ స్టేషన్కు పోలీసులు చేరుకున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సమాయత్తమయ్యారు. ఏడుకొండల మృతదేహం పోస్టుమార్టం దాదాపు పూర్తి కావచ్చింది. ఏడుకొండలకు న్యాయం జరిగేంత వరకు విడిచిపెట్టేది లేదని ఏడుకొండల బంధువులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీష్మించుకుంది. మరికొద్ది సేపట్లో ఏడుకొండల పోస్టుమార్టం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాలపై మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ వివరాలు అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడే ఏడుకొండల పోస్టుమార్టం పూర్తయింది. పూర్తయిన వెంటనే వీరంతా మనుబోలు పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. మనుబోలు పోలీస్ స్టేషన్ కాడ ఆందోళన చేసే అవకాశం ఉంది. ఈ ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసు కూడా అలర్ట్ అయింది. ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఇక్కడ వైసీపీ మరోపక్క బీఎస్పీ ఇల్లు తదితరులంతా ఇలా చేరుకున్నారు. అయితే ఒక దళితుడు చనిపోయిన నేపథ్యంలో ఎంపీ మద్దెల గురుమూర్తితో పాటు ఇతరులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. ఇక్కడ బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ బహుజన సమాజ్ పార్టీ నేతలు కూడా ఈ దళితుడు చనిపోయాడు దీనికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చారు. ఈ దళిత నాయకులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని, నా పేరు కృష్ణ. ఇప్పుడు మనుబోలు పోలీస్ స్టేషన్లో జరిగిన చెరుకుముడి ఏడుకొండలోని సమస్య మీద అతని మరణం పోలీసులు నిర్లక్ష్య వైపుతో పోలీసులు హత్య చేశారని పకడ్బందీగా తెలుస్తుంది. అయితే ఈ దేశంలో ఏ పార్టీ అధికారులు ఉన్నా కేవలం మా దళితుల మీదనే దాడులు జరుగుతున్నాయి, దళితులే చంపేస్తారు, దళితులే అవమానపరుస్తున్నారు. కానీ ప్రస్తుతానికి అందరూ చెప్పేది మేము దళితుల కోసం పనిచేస్తున్నాం, దళితుల బాగోగుల కోసమే పనిచేస్తున్నామని చెప్తే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చెప్తుంది. అయితే ఏ పార్టీ అధికారులు ఉన్నా మా దళితులే చచ్చిపోతారు, దళితుల మీదే దాడులు జరుగుతున్నాయి. ఈ దుర్మార్గం ఎంతకాలం చూద్దాం. అందుకని మేము చెప్తున్నాం ఏంటంటే ఈ దేశంలో 80% మంది అధికారులు లేకపోతే జరిగేది ఇదేనని చెప్పి ముక్కంటగా చెప్తున్నాం. వైసీపీ ఎస్సీసీఎల్ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షుడు పందింటి కామరాజు ఉన్నాడు. కామరాజుతో కూడా మనం ఈరోజు నిన్న జరిగిన దుర్ఘటన చెరుకుముడికి సంబంధించిన దళిత యువకుడు పోలీసుల ఉన్మాద చర్యలతో మృతి చెందడం, ఈ అనుమానాస్పద మృతిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దళితుల మీద ఎక్కడ చూసినా దాడులు అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు అయితే అమానుషమైన చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. మొన్న శనివారం తీసుకెళ్లిన వ్యక్తిని ఆదివారం వదిలిపెట్టామని చెప్తా ఉన్నారు. వారితో పాటు తీసుకెళ్లిన ముగ్గురిని కూడా. అయితే తీసుకువెళ్ళిన తర్వాత వారు కేసు పెట్టుంటే నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పిలవాల్సిన అవసరం ఏముంది? తన కోసం వారిని మళ్ళా ఎందుకు పోలీసులను పంపించారు? అయితే ముఖ్యంగా దీంట్లో అడుగుతూ ఉన్నాం. అతను ఈరోజు చూస్తూ ఉంటే అతను గడ్డి మంది తీసుకున్నాడు, మాకు సంబంధం లేదు, అసలు మేము వాళ్ళ వెహికల్ ఎందుకు తీసుకొచ్చారు, ఎలా మృతి చెందాడు, దీని మీద ఖచ్చితమైన దర్యాప్తు జరగాలి. ఎవరైతే ఈ మృతికి కారకులైన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ మృతి పట్ల ఒక ఉన్నతమైన ఒక విచారణ కమిటీని వేసి ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పని ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దళితుల మీద జరుగుతున్న దాడుల మీద పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విచారణ కమిటీ ఇవ్వాలి. విచారణ కమిటీ ద్వారా ఈ లాకప్ డెత్ కానీ లేకపోతే పోలీసుల చేతిలో జరిగిన హత్య కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని పందింటి కామరాజు చెప్తున్నారు. అదేవిధంగా దళిత నాయకులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ జోషితో గూడూరు నుంచి జయరాజ్.